కూకట్పల్లి వైజంక్షన్లోని అభినంద్ గ్రాండ్ బ్యాంక్వెట్ హాల్లో ఆదివారం నిర్వహించిన సూర్యవంశం వడియరాజు క్షత్రియ ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. వడియ క్షత్రియ సేవా సమితి అధ్యక్షుడు కందుల చంద్రశేఖర్ రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు, ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ వడ్డెరలు రాజకీయంగా ఐక్యమైతే రాజ్యాధికారం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. పేరులోనే వడియరాజు ఉంది. తెలంగాణ శాసనసభలో ఒక్క వడ్డెర ఎమ్మెల్సీ కూడా లేకపోవడం బాధాకరమని తీన్మార్ మల్లన్న అన్నారు. తెలంగాణలో వెలమల కంటే ఎక్కువ జనాభా ఉన్నప్పటికీ వడ్డెరలు అన్ని రంగాల్లో వెనుకబడిపోయారని, దీనికి అగ్రవర్ణ రాజకీయాలే కారణమని ఆరోపించారు. వడ్డెరలను సమాజంలో దారిదోపిడి దొంగలు చిత్రీకరించి వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారన్నారు. కానీ అసలైన రాజులు వడ్డెరలే అని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో వడ్డెరలు రాజకీయాల్లోకి రావాలని, తమ పార్టీ కూడా వడ్డెరలకు సముచిత స్థానం కల్పిస్తుందని తీన్మార్ మల్లన్న హామీ ఇచ్చారు. 2029 నాటికి వడ్డెర బిడ్డలు రాజ్యాధికారం సాధించాలి. షేర్లింగంపల్లికి కాబోయే ఎమ్మెల్యే వడ్డెర బిడ్డే అని తీన్మార్ మల్లన్న ప్రకటించారు. ఇక్కడ ఉన్నటువంటి ఒకే జాతి బిడ్డలను, ఒకే రక్త సంబంధికులందరినీ ఏకతాటిపైకి తీసుకురావాల్సినటువంటి అవసరాన్ని గుర్తించి ఇవాళ ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి చంద్రశేఖర్, అలాగే మిత్రులు మొన్న నా దగ్గరకు వచ్చి అన్న మేము ఒక చిన్న కార్యక్రమం చేస్తున్నాము, మీరు రావాలి అని చెప్పినారు. కార్యక్రమం ఉద్దేశం అడిగిన, ఇట్లా చేస్తూ ఉన్నామన్నా అని చెప్పారు. అడిగినప్పుడు ఇది కార్యక్రమం చిన్నదా పెద్దదా నాకు అవసరం లేదు, దాని లక్ష్యం ఏందో తెలియాలి. దాని లక్ష్యం ఏందో తెలిసినప్పుడు మనకు రావడానికి పోవడానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇక్కడ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు, ఈ కెమెరాలన్నీ ఎందుకు? వాళ్ళని చూసి మాట్లాడితే ఒక 10 నిమిషాలు నిమ్మలంగా ఉండేది. అసలు వడ్డెర బిడ్డలు అసెంబ్లీలో చట్టాలు పాస్ చేసేటువంటి వేదిక మీద ఉండాలని కోరుకుంటా ఉన్నా. వాళ్ళు మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటా ఉన్నా. మీ అందరికీ తెలుసు, ఇటీవల నరేంద్ర మోడీ గారు బంగారం కొనొద్దని చెప్పిండు. బంగారం కొనొద్దు. ఎందుకు కొనొద్దు బంగారం? ఎందుకు కొనొద్దు బంగారం? ఇది నరేంద్ర మోడీ గారు 2020లో గోల్డ్ లోన్ క్రెడిట్ కార్డ్ అని ఒక స్కీమ్ ఒకటి తీసుకొచ్చాడు. నువ్వు బంగారం కొంటావు, ఏం కొంటావా బంగారం? ఆ పైసలు ఇక్కడదే, ఆ రోజు బంగారం ఏ ధర ఉంటే ఆ ధర ఇచ్చేస్తాం మీకు, మళ్ళీ నీ పైసలు నీకు ఇచ్చేస్తాం అని చెప్పి అదొకటి పెట్టింది స్కీమ్. ఇటీవల ఎత్తేసిరు అనుకో. ఆ మట్టిపూర్ ఆలోచనలకు 2 లక్షల కోట్లు పోయినాయి. 2 లక్షల కోట్లు. ఇప్పుడు ఏంది మరి బంగారం కథ ఏంది? మైనింగ్ చేసేది మనమే కదా. అంటే ఏమీ లేదు బంగారం. ఫస్ట్ మీకు జియో ఫ్రీగా ఇయ్యలే, జియో సిమ్ కార్డ్ ఫ్రీగా ఇచ్చేది. అప్పుడు మనకి ఫ్రీ ఇంటర్నెట్ ఫ్రీగా అట్లా ఉండే. అది ఇయ్యంగానే ఏం జరిగింది? జియో ఫ్రీ ఇయ్యంగానే డొకోమో కంపెనీ పోయింది, ఐడియా పోయింది, ఎయిర్సెల్ పోయింది. ఇవన్నీ చిన్న చిన్న కంపెనీలన్నీ మూతపడ్డాయి. ఆఖరికి ఇప్పుడు ఎయిర్టెల్ కూడా ప్రమాదం ఉంది. వోడాఫోన్, ఐడియా ఇద్దరు చెట్టపట్టాలు వేసుకునే తప్ప అది నిలబడే పరిస్థితిలో లేదు. ఇవాళ దేశం అంతా జియో అయింది. ఇప్పుడు బంగారం ఇంపోర్ట్ ఆపేస్తే ఇంటర్నేషనల్ బంగారం రాదు. ఇక్కడ ఉన్న ఖజానాలు గిజానాలు అన్నీ ఖతమైపోతాయి. ఇప్పటికే గోల్డ్ మైనింగ్లోకి ఎంటర్ అయిన అంబానీ, అదానీ మైనింగ్ ఎంటర్ అవుతుంది. అప్పుడు ఖజానా ప్లేస్లో అదానీ జ్యువెలర్స్ ఉంటుంది. మొత్తం ఈ దేశంలో ఉన్నటువంటి అత్యంత కీలక సంపదను వాళ్ళకు పెట్లో పెట్టుకుంటారు. దున్నటోందే భూమి కదా కమ్యూనిస్టు సిద్ధాంతం ప్రకారం. దున్నటోంది భూమి అయినప్పుడు తొవ్వెటోందే బంగారం కావాలి కదా. అంటే మనమందరం కూడా చాలా లాజికల్గా ఆలోచిస్తే తప్ప ఈ భూమి మీద సర్వైవ్ కాలేము. మరొకసారి
మంచి సభ ఏర్పాటు చేసుకుందాం, సాధక బాధకాలు మాట్లాడుకొని ఈ మాట్లాడకంటే ముందు సాంస్కృతిక ఉద్యమం చాలా ఇంపార్టెంట్. వడ్డెరల హిస్టరీ కావాలి, దాన్ని తొవ్వి తీసి చాలా హిస్టరీని మీరు సాంస్కృతిక ఉద్యమంగా మార్చాలి. దీన్ని ఎప్పుడైనా సాంస్కృతిక ఉద్యమంగా మారిస్తేనే అది సక్సెస్ అవుతుంది. మనకాడ ఎంత చరిత్ర ఉన్నా కూడా దాన్ని సాంస్కృతిక మూలాలు ఉంటాయి, వాటిని సైమల్టేనియస్గా తీసుకొచ్చినప్పుడు, అందుకే ఒక పాట, మీరు ఈ తెలంగాణ ఉద్యమం చూస్తే కూడా పాటలతోటే, దీనికి ఎంత చరిత్ర ఉన్నా పాట నడిపించింది, ఉద్యమాన్ని పాట నడిపించింది. అట్లా మన జాతుల గొప్పతనాన్ని తెలియజేసే పాట ఉండాలి, పుస్తకం ఉండాలి, అక్షరం ఉండాలి, సెమినార్స్ ఉండాలి, అన్నీ ఉండాలి. అవన్నీ సైమల్టేనియస్గా చేసుకురావడానికి మీరందరూ యూనిటీగా కృషి చేయాలని కోరుకుంటూ, అలాగే ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి మిత్రులకు శుభాభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు. నేను కందుల చంద్రశేఖర్ రాజు, వడిరాజు క్షత్రియ సేవా సమితి అధ్యక్షుల్ని. ఈ రోజున మనం మాట్లాడుకుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, దాంతోపాటుగా కర్ణాటక, ఒరిస్సా నుంచి మన వడిరాజు కమ్యూనిటీకి సంబంధించిన ముఖ్యులు రావడం జరిగింది. వారు కర్ణాటకలో మనకి లేపిన పాయింట్ ఏంటంటే, కర్ణాటకలో బోవి వాళ్ళు, వడ్డెర్లు ఒకటే అన్న ఒక మీమాంసలో చాలామంది జనాలు ఉన్నారు. అయితే వడ్డెర్లు వేరు, బోవి వేరు. మనకి ఈ మధ్యకాలంలో చూసుకుంటే కర్ణాటకలో బోవి వారు పెద్ద ఉద్యమం తీసి, మీరు వేరు, మీరు రాజులు, మహారాజులు, మీరు క్షత్రియులు, మేము బోవి వాళ్ళమి, మేము రాజుల దగ్గర పల్లకీలు మోసిన వాళ్ళం అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. సో వారే ఒప్పుకుంటున్నారు మనం వేరు వాళ్ళు వేరు అని. కానీ మనలో ఉన్న వడ్డెర్లు కానీ వడిరి రాజులు కానీ చాలామంది బోవీలు మనము ఒకటే అనే నినాదం తీసుకొని చాలా కాంప్లికేటెడ్ ఇష్యూస్ని క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి వారు ఆ అంశం మీద మాట్లాడటానికి మన దగ్గరికి ఈ సభకి రావడం జరిగింది. అంత దూరం నుంచి ప్రయాణం చేసి ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒడియార్ మహారాజులు ఆ 19th సెంచరీలో వారు కావేరీ నది మీద ఆనకట్ట కట్టడానికి మన వడిరాజులు అక్కడ పనిచేయడానికి వెళ్ళారు వారి రిక్వెస్ట్ మీదకి. అలానే బోవి వాళ్ళు కూడా రావడం జరిగింది. సో బోవి వాళ్ళు అప్పుడు, అయ్యా మాకు మా స్థితిగతులు బాలేవు, ఏదైనా మాకు రిజర్వేషన్ కల్పించండి అని అడిగిన పక్షాన వడియార్ మహారాజు వారు బోవి వారితో పాటు వడ్డెర్లకు కూడా ఎస్సీ హోదా ఇవ్వడం జరిగింది అక్కడ. సో అప్పటి నుంచి వడ్డెర్లు కానీ బోవీలు కానీ ఒకటే ఒక అన్న నినాదంతో చాలామంది కాంప్లికేషన్స్ క్రియేట్ చేయడం జరుగుతుంది. కావున నేను చెప్పొచ్చేది ఏంటంటే, వడ్డెర్లు వేరు, బోవి వారు వేరు, మనకి వారికి సంబంధం లేదు. కాబట్టి మనమే, వారు వారే. ఎటువంటి కాంప్లికేషన్స్ దీంట్లో క్రియేట్ చేయొద్దని అందరికీ నా మనవి చేస్తున్నాను. ఇక్కడ మన కర్ణాటక నుంచి వచ్చిన సత్యనారాయణ రాజు గారు కానీ, ఉదయ్ కుమార్ రాజు గారు కానీ, ఈ ఉదయ్ కుమార్ రాజు గారు ఇంతకుముందు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసి ఈ మధ్యకాలంలో రిటైర్ అయ్యారు. వారు ఎన్నో కార్యక్రమాలు పెట్టి వారు జనాన్ని చైతన్యవంతం చేస్తున్నారు. సత్యనారాయణ రాజు గారు కూడా ఎన్నో కార్యక్రమాలు పెట్టి వారు జనాలను చైతన్యవంతం చేస్తున్నారు. సో మన ఆంధ్రప్రదేశ్ వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ అయిన మల్లి ఈశ్వరన్న గారిని కలిసి వారి యొక్క స్థితిగతులు ఏంటి, అక్కడ పరిస్థితులు ఏంటి అనే దాన్ని వివరించడం కోసం ఈ సభకు రావడం జరిగింది. కాబట్టి వారు దీన్ని ఈ విధంగా నన్ను చెప్పమని చెప్పి, వారు ఏదైతే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉందో అది తెలియపరచాలి మీడియా వాళ్ళకన్నా ఉద్దేశంతో వాళ్ళు నన్ను ప్రోత్సహించడం జరిగింది, రిక్వెస్ట్ చేయడం జరిగింది.